कांग्रेस सेवादल 100 साल पूरी करने के बाद गांधी भवन में अच्छा जोरदार मीटिंग लगा के सब कांग्रेस लोग और कांग्रेस के महा व्यक्तियों ने आज ये देश के ये डेवलपमेंट का पूरा ऐलान करने का इरादा कर रहे हैं और ये 100 साल में इससे पूरा देश कांग्रेस से ही डेवलपमेंट हो गया। पुराने में इंदिरा गांधी और नेहरू और राहुल गांधी ने ये देश को और आज अब ये तेलंगाना को रेवंत रेड्डी साहब अच्छा काम करके अच्छा डेवलपमेंट कर रहे हैं। इसीलिए हम लोग सब लोगों को कांग्रेचुलेशंस, जय कांग्रेस। महाराष्ट्र में आज इलेक्शन महाराष्ट्र में और झारखंड में भी हो रहे, वहाँ अभी कांग्रेस का झंडा ऊंचा रहता बोल के हम लोग इरादा कर रहे हैं। वो भी उसको भी हम कांग्रेचुलेशंस टू द कांग्रेस, जय कांग्रेस। కాంగ్రెస్ పార్టీ సేవాదల్ మరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీ భవన్ లో జాతీయ సేవాదళ అధ్యక్షులు లాల్జీ దేశాయ్ గారు మరి అలాగే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులందరూ కూడా మరి ఈరోజు అధ్యక్షులు జితేందర్ గారు మరి అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ మహామహనీయులందరూ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి స్వాతంత్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి దేశాన్ని ఎన్నో రంగాల్లో ముందు తీసుకుపోవడానికి మరి స్వర్గీయ నెహ్రూ గారు మరి ఇందిరాగాంధీ గారు మరి మిగతా అందరూ కూడా చాలా కృషి చేసి మన దేశాన్ని ఒక రాజీవ్ గాంధీ గారు కూడా మరి ఒక మన దేశంను ముందుకు తీసుకెళ్లి మరి అన్ని రంగాల్లో కూడా సాంకేతిక రంగంలో కానీ మరి అభివృద్ధి రంగంలో కూడా వచ్చి మరి కాంగ్రెస్ ను పార్టీతో మరి మన రాష్ట్రాన్ని కూడా మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి బ్రహ్మాండమైన ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వారందరికి కూడా మేమందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్। మెదక్ జిల్లా రామాయంపేట నుంచి మేము కౌన్సిలర్లము, 4 కౌన్సిలర్లు, మా పిసిసి కార్యదర్శి సుప్రభాతరావు గారు మరి అలాగే రమేష్ రెడ్డి గారు। మహారాష్ట్ర ఎలక్షన్లలో కూడా ఇప్పుడు మంచి మేయటితోని కాంగ్రెస్ మరి మహా అగాడి కూడా మరి గెలవబోతుంది కాబట్టి వారికి కూడా మేము ముందుగానే మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। మరి అలాగే రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గానికి మరి అందరు కూడా కంకణం కట్టుకొని మరి పనిచేస్తారని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్। స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డులో గాంధీ భవన్ లో అత్యంత ఇలా సేవాదళ యొక్క రాష్ట్రం లోపల ఉన్నటువంటి సేవాదళ కార్యకర్తలందరినీ కూడా ఒక దగ్గరికి పిలుచుకొని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ 100 సంవత్సరాల లోపల సేవాదళ్ అని అంటే భారతదేశం లోపల ఎక్కడైనా కానీ కూడా కాంగ్రెస్ చేసేటటువంటి కార్యక్రమాలను అట్టడుగు జనాలకు తెలియజేసే విధంగా ఈ సేవాదళ కార్యక్రమం సేవాదళ యొక్క సేవకులు చేస్తూ ఉంటారు, ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు, కాంగ్రెస్ పథకాలను ఎప్పటికప్పుడు కూడా చెప్తా ఉంటారు। ఏమైనా అట్టడుగు జనాలకు కానీ గరీబ్ వాళ్ళకు కానీ ఉన్నటువంటి సందర్భం లోపల వాళ్ళను ఆ సమస్యలను వెంటనే ప్రభుత్వానికి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదనుకుంటే మన ఆల్ ఇండియా ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి కానీ తెలియజేస్తూ ఉంటారు। ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో అత్యంత అంటే ఒక ఉర్రుతాలు ఊగిస్తూ ఉన్నది। ఎక్కడ చూసినా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి వాటిని 6 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఒకటి అన్ని కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నది। 18,000 కోట్లతోని రైతు రుణమాఫీ చేయడం జరిగింది। ఇంకా 12,000 కోట్లతోని రైతు రుణమాఫీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్ గా అప్లై చేసుకోమని నిన్ననే సీఎం గారు చెప్పిండ్రు। రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మా ఇక్కడ ఉన్నటువంటి రామాయంపేట మెదక్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి
మా కార్యకర్తలందరూ కూడా ఒక ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రం లోపలనే మెదక్ నియోజకవర్గాన్ని ఒక ఉన్నత స్థానం లోపలికి తీసుకురావడానికి శాయశక్తుల ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు సుప్రభాతరావు గాని ఇక్కడ ఉన్నటువంటి రమేష్ రెడ్డి గాని తర్వాత యాదగిరి గారు గాని ఇంకా సీనియర్ సభ్యులు అయినటువంటి వీళ్ళందరూ కూడా అందరు కూడా ఒకటై వర్క్ చేస్తా ఉన్నారు. చాలా 119 నియోజకవర్గాల లోపల పర్యటించని విధంగా మా మెదక్ నియోజకవర్గం లోపల మైనంపల్లి హనుమంతరావు అన్న యొక్క నాయకత్వం లోపల రోహిత్ గారి ఎమ్మెల్యే ఆధ్వర్యం లోపల వీళ్ళందరూ ఒక సైనికులుగా పనిచేస్తా ఉన్నారు ఈరోజు. కాబట్టి లేదు, మనం ఎట్లా అంటే ఏ పని చేసినా కానీ కూడా ప్రతిపక్షాల వాళ్ళు విమర్శిస్తా ఉంటారు. కానీ మూసీ నది వల్ల అది చేస్తా ఉంటే 1,56,000 కోట్లతోని ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తా అని చెప్పి ఒక అవగాహన తీసుకొని సిటీకి నడిబొడ్డు లోపల ఉన్నది కాబట్టి అది చేస్తే గాని మనకు అర్థమైతే చేస్తారు. 100% తెలంగాణ యొక్క రూపురేఖలనే మార్చాలనేటువంటి కళలను కానీ ఇవాళ ఒక ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు అందరికి కూడా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.